హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాయండి. ఎవరైతే నాన్ కోడింగ్ జాబ్స్ సైడ్ చూస్తున్న వాళ్ళు అండ్ నాకు మంచి ప్యాకేజ్ ఉండే జాబ్స్ ఏమైనా ఉన్నాయా, నాకైతే కంప్లీట్గా కోడింగ్ అనేది అంత ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళకైతే నేను కొన్ని ఒక 2 జాబ్స్ కంపేర్ చేయబోతున్నాను. అవి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ టూల్స్. మరి ఏంటివి అంటే ఒకటి డెల్ భూమి అండ్ మ్యూల్సాఫ్ట్. ఈ రెండిట్లో ఏ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫాము మంచి పాపులర్గా ఉంటుంది, వాటి శాలరీస్ ఎలా ఉంటాయి, వాటికి ఎలాంటి స్కిల్స్ అవసరం అవుతుంటాయి అండ్ ఎవరు నేర్చుకోవచ్చు, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అప్డేట్ డీటెయిల్స్ ఫుల్గా తెలుస్తాయి. అండ్ ఎలాంటి మోర్ టెక్నికల్ వీడియోస్, టెక్నికల్ కెరీర్ అడ్వైస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోని. ఓకే, ఇంకా మనం మెయిన్ కంటెంట్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కువ మంది ఎవరైతే కొంత కెరీర్ బ్రేక్ వచ్చిన వాళ్ళు కానీ, గ్యాప్ వచ్చిన వాళ్ళు కానీ, నాకు అండ్ ఈవెన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా, ఎవరైతే టెక్నికల్ క్యాండిడేట్స్ కూడా మా కోడింగ్ అంత యావరేజ్గా ఉన్నాము, మేము అంత కోడింగ్ సైడ్ వెళ్ళలేకపోతున్నాము, ప్రోగ్రామింగ్ రాయలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళందరూ మోస్ట్లీ ఏంటంటే కొంత షార్ట్ టర్మ్లో మాకు కోర్స్ కంప్లీట్ చేసుకొని మాకు ఒక 3 monthsలోనూ 4 monthsలోనూ జాబ్ రావాలి, ఐటీ జాబ్ రావాలనుకునే చాలామంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఇవి బెస్ట్గా షూట్ అవుతుంటాయి. సో ఫస్ట్ అసలు డెల్ భూమి గురించి డిస్కస్ చేస్తే ఏంటంటే ఇది ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఈ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, అసలు కంపెనీస్ ఎందుకు యూజ్ చేస్తాయి ఈ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ని, ఇది ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. ఏదైనా మీరు కోర్స్ నేర్చుకునే ముందు దాని యొక్క పర్పస్ ఏంటి అండ్ కంపెనీస్ ఎందుకు యూజ్ చేస్తున్నాయి ఈ టెక్నాలజీస్ అండ్ ఇవి ఫ్యూచర్లో కూడా ఉంటాయా, ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసుకొని అప్పుడు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. మరి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉందనుకోండి, అది డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇంకొక సాఫ్ట్వేర్స్తో ఈజీగా కనెక్ట్ చేయడాన్ని మనం ఇంటిగ్రేషన్ అంటాం, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. మరి ఈ భూమి అనే ఈ డెల్ భూమి అనే ఈ సాఫ్ట్వేర్ని మనం అదర్ సాఫ్ట్వేర్ టూల్స్, అదర్ సాఫ్ట్వేర్ డొమైన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ లైక్ సేల్స్ ఫోర్స్ కావచ్చు, AWS కావచ్చు, క్లౌడ్ కావచ్చు, SFTP కావచ్చు అండ్ సోప్ ఆర్ రెస్ట్ కావచ్చు, వీటన్నిటితో ఏంటంటే ఈజీగా డేటాబేస్ని కనెక్ట్ చేయడం కానీ కమ్యూనికేషన్ చేసుకోవడం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మధ్య, దాన్నే మనం ఇంటిగ్రేషన్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఉందనుకోండి ప్లాట్ఫామ్, ఆ సేల్స్ ఫోర్స్ అనేది వాళ్ళ యొక్క డేటానంతా కూడా క్లౌడ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, అప్పుడు 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కదా. ఈ 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఆర్ అప్లికేషన్ మధ్య కమ్యూనికేట్ జరగడానికి ఆర్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఇంటిగ్రేషన్స్ అంటాం. ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ డెల్ అనేది ఒక బెస్ట్ ఐపాస్ అంటారు, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, అండ్ మ్యూల్సాఫ్ట్ కూడా సేమ్ ఇంటిగ్రేషన్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ సర్వీస్ అనమాట. మరి ఈ రెండింటికి మధ్య మెయిన్ కంపారిజన్ ఏంటి అంటే, బట్ డెల్ భూమి అనేది లార్జ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి సపోర్ట్ అంతా చేయలేదు అండ్ సెక్యూరిటీ పరంగా కూడా కొంత వీక్ కంపేర్ టు మ్యూల్సాఫ్ట్ అనమాట. డెల్ భూమి ఎక్కువగా మిడ్ సైజ్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్ ఆర్ క్లయింట్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి. కంపేర్ టు MNC కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ కానీ మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ ఎక్కువగా ఈ డెల్ భూమిని యూజ్ చేస్తుంటాయి. అఫ్కోర్స్ MNC కంపెనీ కూడా యూజ్ చేస్తుంటాయి, బట్ ఎక్కువగా మాత్రం మిడ్ సైజ్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఆర్ క్లయింట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు డెల్ భూమిని. ఓకే, మరి ఇది స్కిల్స్ పరంగా ఎలా ఉంటుందంటే, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ లెవెల్లో ఉంటుంది ఈ వర్క్ అంతా కూడా. సో అందువల్ల మీరు ఈజీగా ఎవరైనా సరే, ఈవెన్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ ఈజీగా నేర్చుకోవచ్చు ఈ డెల్ భూమిని. మరి శాలరీస్ ఎలా ఉంటాయంటే, సపోజ్ మీరు 3 years ఎక్స్పీరియన్స్ అనుకోండి, మీకు 7 lakhs కానీ 8 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, అదే మీరు 5 years ఎక్స్పీరియన్స్ అనుకోండి, 13 lakhs నుంచి 15, 16 or 17 lakhsతో కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అది కంపెనీ బేస్ చేసుకొని, మీ ఎంట్రీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని. ఈ కోర్స్ డ్యూరేషను అరౌండ్ 45 days ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఓకే, మీరు బాగా నేర్చుకొని, మీరు బాగా ఈ డెల్ భూమి కోర్స్ నేర్చుకొని ట్రై చేస్తే ఈజీగా 3 months 90 daysలో జాబ్ పక్కాగా వస్తుంది. బట్ ఏంటంటే ఫ్రెషర్గా అనేవి ఓపెనింగ్స్ మీకు ఎక్కడ కనిపించవు ఈ మ్యూల్సాఫ్ట్ కానీ ఆ డెల్ భూమి కానీ. మోస్ట్లీ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ కానీ మీరు ట్రై చేయాలి. ఓకే, మినిమం 3 years ఎక్స్పీరియన్స్తో. ఓకే, ఇవి ఎక్కువగా మిడ్ సైజ్ నుంచి MNC కంపెనీస్కి హైర్ చేసుకుంటాయి అండ్ ప్యాకేజ్ విషయం అయితే చెప్పాను. ఇంకా మ్యూల్సాఫ్ట్ గురించి కంపేర్ చేసుకుంటే, మ్యూల్సాఫ్ట్ కూడా సేమే, ఇది కూడా ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ఐపాస్ అంటారు. ఇది కూడా సేమ్ పర్పస్కే, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, డెల్ భూమి అనేదేమో మిడ్ సైజ్ లెవెల్ ఆర్గనైజేషన్స్ను ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇదేమో
ఈ MuleSoft ఏమో ఎక్కువగా ఎంఎన్సి లార్జ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెల్త్ కేర్కి సంబంధించిన డొమైన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఏవైతే లార్జ్ ఆర్గనైజేషన్స్ కానీ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మాత్రం MuleSoft ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే దీనికి ఏపీఐ ఇంటిగ్రేషన్స్, హై లెవెల్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే, బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే MuleSoft నేర్చుకోవడంలో కొంతమంది కొంచెం హార్డ్ ఫీలింగ్ ఎక్కడ వస్తుందంటే, మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ జావా కానీ ఎక్స్ఎంఎల్ నాలెడ్జ్ ఉంటేనే మీకు ఈ MuleSoft అనేది ఈజీ అవుతుంది, అదర్వైజ్ కొంచెం కష్టంగా ఉంటుంది ఇది. బట్ ఎక్కడైతే హార్డ్గా అనిపిస్తుందో అక్కడే మంచి ప్యాకేజ్ కూడా వస్తుంటాయండి, అక్కడే మంచి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో శాలరీ వైజ్లో కంపేర్ చేసుకుంటే డెల్బీ కంటే బెటర్గా ఉంటాయి ఈ MuleSoftకి. సో ఎలాంటి కంపెనీస్ ఎక్కువగా హైర్ చేసుకుంటాయంటే చెప్పాను కదా, ఎంఎన్సీ కంపెనీస్ మోస్ట్లీ MuleSoftని ఎక్కువ హైర్ చేసుకుంటారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం హైరింగ్ ఓపెనింగ్స్ పరంగా MuleSoftకి కొంచెం స్లో డౌన్ అయిందని చెప్పవచ్చు. సో ఎవరికైతే 4+ 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంత కాల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఏదో మీరు సపోర్ట్ చేసో ఏదో స్మాల్ టాస్క్ కంప్లీట్ చేస్తే జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం అండి ఇప్పుడున్న కాలంలో. ఎవరికైతే మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండి, మీరు మల్టీ స్కిల్స్ మీద క్రాస్ ఫంక్షనల్ స్కిల్స్ కానీ, అంటే మీరు సేల్స్ ఫోర్స్ కానీ అంటే మీరు MuleSoft సేల్స్ ఫోర్స్ అని, MuleSoft సమ్ క్లౌడ్ రిలేటెడ్ వర్క్ కానీ, ఇంటిగ్రేషన్ వర్క్ కానీ చేసిన వాళ్ళకి 100% జాబ్ అయితే వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డెల్బీ అనేది కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. MuleSoft అనేది ఏంటంటే కొంత టెక్నికల్గా ఎక్కువగా ఉంటుంది, టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే జావా ఎక్స్ఎంఎల్ కూడా ఇవన్నీ ఇంట్రడ్యూస్ అవుతాయి కాబట్టి ఇవన్నీ వాటితోనే మనం MuleSoft ఇంటిగ్రేషన్స్ అనేది చేస్తుంటాం కాబట్టి. ఇంకా ఓపెనింగ్స్ పరంగా అయితే బోత్ ఈక్వల్గానే ఉన్నాయి. ఏదైనా సరే డెల్బీ అయినా ఆర్ MuleSoft అయినా మినిమం ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేనిది మనకి కాల్స్ రావడం కష్టమవుతుంది. ఒక ఫ్యూచర్ పరంగా అయితే మనం ఎక్కువగా ఫ్యూచర్ గురించి అంతగా ఎక్కువగా మనం కన్సిడర్ చేయకూడదు. ప్రస్తుతానికి డిమాండ్ ఉందా లేదా, ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా చేసుకోవటం, అండ్ ఫ్యూచర్లో ఏదైతే నిజంగా దానికి ఆల్టర్నేటివ్ కానీ ఆర్ వేరే డొమైన్ స్విచ్ అవ్వాలనుకుంటే అప్పుడున్న డిమాండ్ టెక్నాలజీ బట్టి మనం స్విచ్ అవ్వచ్చు. ఓకే, సో మీలో ఎవరైనా సరే ఈ డెల్బీ అండ్ MuleSoft మీద ఆల్రెడీ మీ కోర్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూస్ కోసం కానీ ట్రై చేస్తుంటే మన దగ్గర 45 days ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మీకు ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేసే విధంగా మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, డైలీ మీకు వర్క్ ఇచ్చి మీ చేత వర్క్ చేయించడం, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో మీరు ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. నేనైతే డెల్బీకి అండ్ MuleSoftకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేపిస్తాను. 45 days డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్లో మీరు కరెక్ట్గా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసి మీరు కానీ కొంత కమిట్మెంట్ కానీ ఇచ్చారంటే 100% ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు. ఓకే, సో ఇలాంటి మోర్ టెక్నికల్ కెరీర్ అడ్వైస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.